సీఎం రేవంత్ స్థానిక సమరానికి సిద్ధమయ్యారా? ప్రభుత్వంపై ఏమాత్రం వ్యతిరేకత లేకుండా చూసుకునే ఎన్నికలకు వెళ్తున్నారా? బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారా? రిజర్వేషన్ అంశం తేలాకే వరుసగా ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారా? ఇంతకీ రేవంత్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఊహించని విధంగా రేవంత్ మార్క్ ఉండబోతుందా? అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు. బీసీ రిజర్వేషన్ అమలుపై సర్కారు కసరత్తు. బీసీలకు 42% రిజర్వేషన్ తరువాత ఎన్నికలు. నవంబర్లో ఫలితాలు వచ్చేలా రేవంత్ ప్లాన్. మిగిలిన హామీలు అమలు చేయాలని చూస్తున్న సర్కార్. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ సర్కారు సిద్ధమవుతుంది. అక్టోబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. వాస్తవానికి హైకోర్టు ఈ నెలాఖరులోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని అందుకు అవసరమైన చర్యలకు సిద్ధమవుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేసి గవర్నర్కు పంపింది. గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు. ఈ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఇంతవరకు ఆమోదం తెలపలేదు. మరొక వైపు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపింది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా తీర్మానాన్ని ఆమోదించలేదు. దీంతో హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో ఎన్నికల నిర్వహణకు మరొక 2 నెలల సమయం కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసి రిజర్వేషన్లు అమలు చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉంది. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు దశల వారీగా 2 నెలల్లో పూర్తి చేసేందుకు తమకు తగిన సమయం ఇవ్వాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసింది. బ్యాలెట్ బాక్సులను కూడా ఎక్కడికక్కడ సిద్ధం చేసింది. రిజర్వేషన్ల విషయంలో క్లారిటీ రానందుకే తమకు సమయం కావాలని హైకోర్టును కోరనుంది. మరోవైపు యూరియా కొరత వంటి అంశాలు కూడా రాష్ట్రంలో తెరమరుగయ్యే అవకాశం ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఇప్పటికంటే 2 నెలల్లో తమకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అక్టోబర్ నుంచి నవంబర్ నెల అయితే తమకు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని, ఈలోపు ఇచ్చిన హామీల్లో మిగిలిపోయిన వాటిని కూడా అమలు చేసే అవకాశం ఉంటుందని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ సర్కార్. అందుకే 2 నెలల పాటు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అయితే దసరా కంటే ముందుగానే మంత్రులతో మరొకసారి సమావేశం కానున్నారు సీఎం రేవంత్. ఆ తర్వాత న్యాయస్థానానికి వెళ్లే అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.